నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి పసుపులేటి సుధాకర్ కావలి ట్రంక్ రోడ్డులో ఎన్నికల ప్రచారం చేపట్టారు. రాబోయే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానంటూ తన మేనిఫెస్టో వివరిస్తూ ఓటు అభ్యర్థించారు. ఈ సందర్భంగా పసుపులేటి సుధాకర్ మాట్లాడుతూ ప్రజాదరణ పెరుగుతుందనే దురుద్దేశంతో రెండు పార్టీలు ప్రచారం ఆపేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని, దేనికి భయపడలేదని ఖచ్చితంగా బరిలో ఉంటానని తెలిపారు. కావలి పట్టణంలో వ్యాపారస్తులకు అండగా ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు. ఎవరిది అసలు మమ్మల్ని పడిచిపోతుంది. మనం కూడా సపోర్ట్ చేస్తాం. ఏ రోజైనా ఏ టైం అయినా సరే సార్ మార్పు కోసం ఒకటి లైఫ్ లో మనకే వేస్తారు. మార్పు ఓటేసి గెలిపిస్తా స్వతంత్ర గుర్తు ఇదే పని. చాలా ప్రజాదరణ మా స్వతంత్ర అభ్యర్థిగా చాలా ఆదరణ లభిస్తూ ఉంది. అయితే ఈ రెండు పార్టీలకి ఈ ఉక్రోషాన్ని తట్టుకోలేక మా ప్రచారాన్ని కూడా ఆపే ప్రయత్నం చేస్తుంది అధికార పార్టీ. కానీ మేము దేనికి కూడా భయపడేది లేదు. ఖచ్చితంగా పోటీలో ఉంటాము. మీరు చేసే ఎత్తులన్నీ ఎదుర్కొని ముందుకు సాగుతామని చెప్పని తెలియజేస్తా ఉన్నాము. ఖచ్చితంగా ఈ ఎలక్షన్ లో మేమే గెలుస్తామని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు దాకా వ్యాపారస్తుల్ని ఎంతో ఇబ్బంది పెట్టారని చెప్తున్నారు. మేము గెలిచిన తర్వాత ప్రశాంతంగా వ్యాపారం చేసుకునే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పని వ్యాపారస్తులకు ధైర్యం చెప్పి మాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాము. ఖచ్చితంగా అందరూ కూడా మాకు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాము, గెలుస్తాము, ఓటేస్తామని చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ. మేనిఫెస్టో రిలీజ్ చేశాను. ఆ మేనిఫెస్టో ప్రకారంగా అక్షరం పొల్లిపోకుండా ప్రతిదీ అమలు చేస్తానని చెప్పని తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఈ యొక్క మేనిఫెస్టోలో ఏది చేయకపోయినా నా మీద క్రిమినల్ కేసులు పెట్టేలాగా ఒక డాక్యుమెంటేషన్ కూడా తయారు చేస్తా ఉన్నాను. చాలా